ఈరోజు మీ జీవితంలో ఎట్టి పరిస్థితులు ఉన్నవారైనా సరే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు అంశం అదే. ఒక మనిషి ఎవరినన్నా నమ్మాలి, ఏదైనా నమ్మాలి అంటే, ఒక మనిషికి విశ్వాసం కలగాలంటే విశ్వసిస్తానికి ఒక వ్యక్తో, ఒక విషయమో, ఒక స్థలమో ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉండాలి. అవునా కాదా? ఒకటి నమ్ముతున్నామంటే, నీవు ఒక వ్యక్తిని నమ్ముతున్నామంటే అక్కడ వ్యక్తి ఉంటేనే ఆ వ్యక్తిని నమ్ముతావు, వ్యక్తి లేకపోతే నమ్మకం లేదు. ఈరోజు మన విశ్వాసం అన్నదప్పుడు ఎవరిని నమ్ముతున్నాము? మీరు ఎవరిని నమ్ముతున్నారు? నేనైతే యేసు ప్రభువుని నమ్ముతున్నాను. ఇక్కడ యేసుని నమ్మేవారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్తలే, యేసుని నమ్ముతున్నాను అని స్పెసిఫిక్గా చెప్తున్నా. ఎందుకంటే యేసునందు మనకి కలిగిన విశ్వాసం ద్వారా మాత్రమే మనకు రక్షణ అనుగ్రహించబడింది. ఆ రక్షణ అనుగ్రహించబడటం ద్వారానే మనము దేవుని తండ్రి యావే బిడ్డలుగా మార్చబడ్డాం. మనం యావే బిడ్డలుగా మార్చబడ్డాం కాబట్టి ఆయన ముద్రించిన ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. బట్ ద ఫెయిత్ స్టార్టెడ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసునందు విశ్వాసం. ఈరోజు చాలామంది నేను దేవుడిని నమ్ముతున్నా. ఎవరిని? ఈరోజు దేవుడు అన్న మాట అన్నప్పుడు ఏ దేవుడు? బికాస్ పీపుల్ హ్యావ్ నో క్లారిటీ. యేసుని నమ్ముతున్నాం. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా నామములో మీరు తండ్రిని ఏదైతే అడుగుతున్నారు, ఇఫ్ యు బిలీవ్ మీ, మీరు నన్ను నమ్మి మీరు తండ్రిని అడిగితే మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి. ఈరోజు మన ప్రార్థనలో ఎందుకు యేసు నామంలో ముగిస్తున్నాం? యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎందుకంటే యేసుని నమ్మాం. యేసుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఏముంది? జవాబు ఉంది, జయం ఉంది, సమాధానం ఉంది, అన్ని విషయంలో సఫలత ఉంది. ఎక్కడ నమ్మేవారు అంటే 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నీ పక్కన చూసి అయితే ఎందుకు అంత టెన్షన్ పడతావు అని అడగండి. ఎందుకంటే వీఆర్ సో టెన్స్డ్ ఇన్ లైఫ్. ఏమైపోతుంది రేపు? టెన్స్డ్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్ ఏంటి? టెన్స్డ్ ఫర్ ఎ మ్యారేజ్, ఈ వివాహం ఏమవుతుంది? టెన్స్డ్ ఫర్ ఎ జాబ్, ఎలా ఈ ఉద్యోగం? వీఆర్ టెన్స్డ్ బేస్డ్ ఆన్ అవర్ ఎబిలిటీస్. మనం టెన్షన్ అయిన ప్రతిసారి చూడండి, మన శక్తి దాటిపోయినప్పుడే మనం టెన్షన్ అయిపోతున్నాం. మన శక్తి దాటిపోయిన ప్రతిసారి మన ఆందోళన అయిపోతున్నాం. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా కుదురుతుంది? ఇది ఎలా నేను చేయగలుగుతా? మనకి కుదరదండి. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సాధ్యం. ఎందుకంటే నేను నమ్మిన క్రీస్తు నన్ను బలపరుస్తాడు. ఆయన నమ్మాను కాబట్టి ఆయన నన్ను బలపరుస్తాడు కాబట్టి నేను చేస్తాను. దేవుడు ఇప్పటికే నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం చూస్తానండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఏంటంటున్నాడు? నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప దేవుడు లేడయ్యా. స్ట్రైట్ టు ద పాయింట్. ఈరోజు క్రైస్తవులు ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నాను? నా దేవుణ్ణే నేను నమ్ముతున్నాను. ఎందుకు అందరిలో కలపకూడతావు? నా దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట ఏంటి? నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు అంటున్నాడు. మొదట ఆజ్ఞ అదే కదా. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్. ఇంక వేరే దేవుడు లేడు. దెర్ ఇస్ నన్ లైక్ మీ, దెర్ ఇస్ నన్ అదర్ దాన్ మీ. నేనే. ఈ మాట చూసినప్పుడు మీకు ఎక్కడికన్నా ఈ మాట నాకు జ్ఞాపకం ఉంది. దేవుడు చెప్తాం, నేనే మొదటి వాడును కడపటి వాడును. ఎక్కడన్నా విన్నారా ఈ మాట? ఎవరు చెప్తాం వింటున్నారు? యేసు ప్రభు యోహానుతో చెప్తాం. ప్రకటన గ్రంథంలో వింటున్నాం కదా. చెప్తాం రండి. ప్రకటన గ్రంథము 1:8వ వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడుకి నేనే ఉంటా. ఐఎమ్ ద ఆల్ఫా, ఐఎమ్ ద ఒమేగా. ఆల్ఫా అన్న మాట గ్రీక్ మాట. ఆల్ఫా అన్న మాటకి అర్థం ఏంటి? ద ఫస్ట్, మొదటి వాడను. ఒమేగా ఏంటి? ద లాస్ట్, కడపటి వాడును. నేనే. ఇంకా ఏమంటున్నాడు? నేను గతంలో ఉన్నా, ఇప్పుడు ఉన్నా, రేపు ఉంటా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడు ఉన్నాను కదా, ఏంటి నీ బాధ? ఎల్లప్పుడు నేను ఉన్నాను కదా, నేను నమ్మదగిన దేవునిగా లేనా? దేవుడు వాక్యం మొత్తంలో చూస్తే ఆయన నమ్మదగిన దేవుడు అండి.
ఆయన ఎప్పుడైనా ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టాడా? గతం బైబిల్లో చదువుతుంటే యూ రీడ్ ఆల్ అబౌట్ ద పాస్ట్ హిస్టరీ. గతం చదివిన ప్రతి సమయాన్ని అర్థం చేసుకుంటాం ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టలేదు. అనేక సార్లు అనుకుంటాం ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టేశారేమో. లేదు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టలే. అంటే ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టలేదంటే మీరు అనుకోవచ్చు, శద్రక్ మేషక్ అబ్దెనగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారిని విడిపించాడు. కానీ స్మరణ సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి వారు చిత్రవేదన, వారు కాల్చబడేటప్పుడు, వారు హతసాక్షులుగా మరణించేటప్పుడు దేవుడు ఏడి అనే క్వశ్చన్ రావచ్చు. కానీ దేవుడు అంటాడు నేను విడిచిపెట్టలే, నేనున్నా. స్మరణతో ముందే చెప్తాడు నీకు రాబోయే సంగతి జాగ్రత్త, నీకు రాబోయే శ్రమని నేను ముందే ఎరిగొన్నా. భయపడద్దు, ధైర్యము తెచ్చుకో, దానిలో నుండి ఎల్లు. నీకు కిరీటాన్ని ఇస్తానయ్యా, నీకు ఘనతని ఇస్తానయ్యా, నీకు టైటిల్ని ఇస్తానయ్యా, నీకు విక్టరీని ఇస్తానయ్యా. అంటే దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళే పరిస్థితి నేను ఎరిగొన్నాను, భయపడద్దు, నేను నమ్మదగిన దేవుడిని. కానీ నువ్వు అనుకుంటున్నావు ఏడి దేవుడు, ఏడి నమ్మదగిన దేవుడు ఏది, నా జీవితంలో నమ్మదగిన కార్యాలు చేయలేదు. ఈరోజు చాలామంది విశ్వాసం ఎలా ఉందంటే అవునండి దేవుడు నమ్మదగిన దేవుడు, అందరికీ నమ్మదగిన దేవుడు. ఓ మీ జీవితంలో నమ్మదగిన దేవుడు, ఓ పలానా వారి జీవితంలో నమ్మదగిన దేవుడు. కానీ నా జీవితంలో నాకు డౌట్గా ఉంది ఆయన నమ్మదగిన దేవుడా అని. నా జీవితంలో డౌట్గా ఉంది, నా జీవితంలో అడిగిన దాంట్లో దేవుడు నమ్మదగిన కార్యాలు చేస్తాడా అని. ఈరోజు ఒక మాట మీకు చెప్పాలంటే ధైర్యంగా తెలియజేస్తానంటే, మీరు దేవుణ్ణి నమ్మిన వారైతే, దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారైతే, దేవుని యందు మీరు విశ్వాసంతో ప్రార్థన చేసిన ప్రతి దానికి మీకు జవాబు అనుగ్రహించబడుతుంది. అది ఏంటి ఆ జవాబు అంటే, మీకు మీ జీవితంలో ఏది మేలైందో, దేవుని చిత్తంలో ఏది ఉందో అది మాత్రమే జరుగును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, నేనే అల్ఫయు ఒమేగాయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను. ఈవిడ మూడోసారి చెప్తాను చూస్తున్నాం. యెషయా గ్రంథంలో చెప్తాను చూస్తున్నాము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాను చూస్తాము 1:8. మరలా ప్రకటన చివరికి ద ఫినిషింగ్ వర్డ్, ఆయన ముగింపులోకి వచ్చేటప్పటికి ఆయన ఫినిషింగ్ టచ్ వచ్చి ప్రకటన గ్రంథం 22కి అయిపోయింది ఇక బైబిల్ మన చేతులు. అందులో ముగింపులో ఏమని చెప్తున్నాడు ఆయన 13 వచ్చిన మరలా చదవండి. ఐఎమ్ ద ఆల్ఫా, నేనే ఆల్ఫాయు ఒమేగాయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. మనం చూస్తున్నామండి, దేవుడు అంటున్నాడు ఇదిగో నేనంతా, ఇప్పుడు మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, చేసినోడు ధన్యుడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు అండి మనందరికీ, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇస్ గివింగ్ ఆపర్చునిటీ. నీవు నమ్ముతావా? నీవు నన్ను నమ్ముతావా? నీవు నా మార్గాన్ని నమ్ముతావా? నేను చేయగలను నువ్వు నమ్ముతావా? నీ జీవితంలో మాట ఇచ్చి నెరవేరుస్తాను నమ్ముతావా? నా కార్యములు నేను జరిగించే విధానము చూసినప్పుడు నీకు అర్థము కాదు. దేవుడు ఎప్పుడు అదే చెప్తాడు, నీకు అర్థం కాదు, కంటికి కనరానివి. యు కెనాట్ సీ, యు కెనాట్ ఇమాజిన్. హృదయానికి గోచరం కాదు, చెవికి వినరాదు. యు కెనాట్ హియర్, ఎప్పుడు వినలేదు. ఎప్పుడన్నా జరుగుతుంది చూసావా, ఇప్పుడు జరుగుతుందా? అప్పుడే దేవుడు చేస్తాడు. ఎప్పుడన్నా ఎవరికన్నా జరిగిందా నాకు ఇప్పుడు జరుగుతానికి అనే ప్రశ్న వస్తే మీకు కన్ఫర్మేషన్ రావాలి వాక్యం చదివే మీకు. ఏంటి తెలుసా? అయితే తప్పకుండా చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఎవరికి చేయలేదా నాకు చేస్తాడు, ఎవరికి చేయలేదా నాకు చేస్తాడు. ఎందుకంటే అది దేవుడిలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న ప్రత్యేకత, అది ఆయన చేయగలిగిన కార్యంలో. అవి దేవుని వాక్యం చూస్తానండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దారిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతులవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేనే నీకు జీవ కిరీటం ఇచ్చేదనము.
స్మరణలో చూస్తే ఆ పరిస్థితిలో చూసినప్పటికీ, ఆ పత్రిక రాసేటప్పటికీ వారున్న పరిస్థితి చూస్తే వారు అధికంగా వేధించబడే స్థలం, వారికి ఉన్న పర్సిక్యూషన్ చూసినప్పుడు ఏ మాత్రం తట్టుకోలేని వారు, చిత్రహింస పెట్టేవారు. వారు క్రైస్తవులు అంటే వ్యాపారం ఉండవు, కావాల్సిన ఆర్కిటెక్చర్ ఉంది కానీ నువ్వు క్రైస్తవుడా, నీకు ఉద్యోగం లేదు. నువ్వు క్రైస్తవురాలా, నువ్వు చదువుకుంటానికి లేదు, సైన్స్లో నీకు సీటు లేదు, నువ్వు క్రైస్తవురాలు అయితే. అదే సమయంలో నువ్వు ఏ విషయంలో నేర్చుకోవాలన్నా, చదవాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఏది చేస్తానికి అవకాశం లేదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి. ఉద్యోగం లేదు, చదువు లేదు, ఏ మాత్రం అవకాశం లేదు బిజినెస్ చేస్తానికి. ఎందుకంటే నీ వ్యాపారం దగ్గరికి ఎవడు రాడు. ఎలా కొంటావు నువ్వు? పేదవాడు కొంటావు, అంతే కదా. ఉద్యోగం లేకపోతే డబ్బులు ఉంటాయా? ఉద్యోగం ఇవ్వకపోతే డబ్బులు వస్తాయా? వ్యాపారం చేసి ఎవడు కొనుక్కోవడం రాకపోతే, వ్యాపారం చేసుకుంటాను రాకపోతే ఏమైనా డబ్బులు మిగులుతాయా? Not possible. So you're poor. So all Christians were poor because they had no opportunity to do anything in life. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఏదీ లేదు. ఈరోజు అలాంటి రూల్ లేదు. వస్తే ఏం చేస్తారు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీకు పలానా లేదు, ఏం చేస్తారు? దుఃఖకరమైన విషయం, ఈరోజు క్రైస్తవులను చూస్తే క్రైస్తవుడు అనే సర్టిఫికేట్ పెట్టాడు, హైందవుడు అనే సర్టిఫికేట్ పెడతాడు, లేకపోతే పలానా క్యాస్ట్ అని పెట్టుకుని క్రైస్తవుడు అని చూపించుకోకుండా ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, క్వాలిఫికేషన్ రావాలి. యు ఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ యువర్ సెల్ఫ్, బట్ గాడ్ ఇస్ సెయింగ్ ఐ నో యూ. డూ యూ కౌంట్ మీ ఫెయిత్ఫుల్? నేను నమ్మదగిన దేవుడిని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఎందుకంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంటే నువ్వు నా మీద ఆధారపడతావు. ఈరోజు అయితే ఇది లేదు, కానీ ఈరోజు చాలామంది ఆ జ్ఞానము, వాక్య జ్ఞానము, చరిత్ర జ్ఞానము లేకుండా వారు ఎలా మన క్రైస్తవులు అంటే పేదోళ్ళలాగా ఉండాలి, ఆది సంఘంలాగా. అంటే ఈరోజు చాలామంది భావం ఏంటంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి వ్యాపారం చేయకూడదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఉద్యోగం చేయకూడదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి మంచి చదువులు చదవకూడదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఏమి ఉండకూడదు. ఎందుకంటే ఆది సంఘంలాగా ఉండింది కదా. ఫులిష్నెస్. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దట్ సిచ్యువేషన్ దేవుని స్థానంలో దేవుని కన్నా మించి ఏదైనా వస్తే ఎవరిని కోరుతున్నావు, ఎవరి కొరకు నిలబడుతున్నావు? అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘం ఉందండి. కానీ దేవుడు 9వ వచనం చదువుదామండి. నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును. ఈ మాట చదువుతాం ముందు దేవుని రాసే విధానం లేకపోతే ఆయన చెప్పే విధానం చూద్దామండి. ఒకసారి కొంచెం ముందుకెళ్తాం 8 దగ్గరికి. మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడను. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నారు డీటెయిల్ చూడండి. మృతుడను, ఎందుకంటే ఇప్పుడు 4వసారి చూస్తున్నాం వాక్యంలో మొదటి వాడిని కడపటి వాడిని. ఇందాక 3 సార్లు చూస్తాం, ఇప్పుడు 4వసారి చూస్తాం మొదటి వాడిని కడపటి వాడిని. అంటే దేవుడు మరల అంటాడు ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్. పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు దేవుడు ముగింపు వరకు ఏమంటాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిని, మర్చిపోద్దు. నేను మొదటి వాడిని కడపటి వాడిని, మర్చిపోద్దు. ఈరోజు మేబీ గాడ్ ఈస్ ట్రైంగ్ టు టెల్ సమ్వన్ ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ది ఎండ్. నేనే ప్రారంభిస్తా, నేనే ముగిస్తా. నాతో ప్రారంభమైందే నాతో ముగిస్తుంది. నాలో ప్రారంభమైంది నేను చూసుకుంటా, నువ్వు భయపడద్దు, నేను ముగించే దేవుడిని. నీ జీవితంలో నీ విశ్వాసం నా ఎందు పెడితే నేను ప్రారంభింపజేశాను, నేను కొనసాగింపజేస్తాను, నేనే ఘనమైన ముగింపుడిస్తాను. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? నౌ సీ, ఇక్కడ ఇంకొక డీటెయిల్ వేస్తున్నాడు. ఏంటి ఆ డీటెయిల్ చూడండి. మృతుడనై మరలా బ్రతికిన వాడు. అంటే అక్కడ దేవుడు ఆ స్మరణ సంఘానికి రాసినప్పుడు స్మరణకు ఒక కాంట్రాస్ట్ లేకపోతే ఒక సర్కాస్టిక్ స్టేట్మెంట్ చెప్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు స్మరణ గురించి మీకు తెలియదు, కానీ చరిత్ర చదివితే అర్థమవుతుంది. స్మరణ వాజ్ అ సిటీ, అది ఏదైతే బూడిదై నాశనమై, ఇంకా మాటలు చెప్పాలంటే చచ్చిపోయి మరలా బ్రతికిన పట్టణం. అక్కడ ఒక పోర్ట్ ఉంటుంది, ఇట్స్ పోర్ట్ కలిగిన ప్లేస్. అంటే హార్బర్ ఉంది, బిజినెస్ ఉంది, అన్నీ ఉన్న స్థలము. ఒకప్పుడు చచ్చిన స్థలంగా పోయింది, ఒకప్పుడు అఫీషియల్స్ ద్వారా అణిచివేయబడిన స్థలంగా పోయింది, ఒకప్పుడు ఇంకా అది పనికిరాని పట్టణంగా పోయింది. ఇట్ ఈస్ డెడ్, ఇట్ ఈస్ నో మోర్ అన్న పట్టణము మరలా ఘనమైన పట్టణంగా లేచింది. సో స్మరణాలు అందరూ చెప్పుకుంటారు, మేము చచ్చిన వాళ్ళలోంచి తిరిగి లేచాము, ఈ పట్టణం మరలా తిరిగి లేచింది. అలాంటి ఘనంగా చెప్పుకున్న వారికి దేవుడు చెప్తున్నాడు, అరే బాబు సస్తామంతా మీకు తెలీదు, నేను చచ్చినోడిని. మీరు పట్టణం చచ్చింది, స్థలం చచ్చిందండి, అసలు మనిషిని చచ్చాను. సిలువ మీద వేలాడి ముయించి సమాప్తమైందని చెప్పి నా ఆత్మను అప్పచెప్పి చచ్చాను. అవునా లేదా? యేసు ప్రభు సిలువలో మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు?
ఈరోజు పిచ్చోళ్ళు కొంతమంది నమ్ముతలేదు, యేసుప్రభు అంట శిలువ మీద నుంచి దిగి వచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని బ్రతికాడంట. పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. చరిత్ర మొత్తం ప్రూవ్ చేస్తుంది దట్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. మనం చూస్తామండి, యేసుప్రభు రాస్తున్నాడు వాళ్ళతో, నేను మరణించానయ్యా, నిజమైన మరణం అంటే నాకు తెలుసు. అదే సమయంలో నిజమైన రిజరక్షన్ పవర్, పునరుద్ధానపు శక్తి ఏంటో నాకు తెలుసు. మృతున్నయి తిరిగి లేచినోడిని. ఈ పట్టణంగా అది లేచింది. ఎందుకంటే ఈరోజు ఈ పట్టణం లేచింది, కానీ కొంతకాలంలో ఈ పట్టణం మరణిస్తుంది మరలా. కానీ నేను తిరిగి లేచాను, నేను జీవించేవాడిని. ఇది కూడా దేవుని వాక్యలో చూస్తానండి. స్మరణ అక్కడ చూసినప్పుడు వారున్న అధికారంకి వారే ధనవంతులు, వారే ఘనమైన వారు, దేవుని నమ్మిన వారు, పేదవారు, ఏమి లేని వారు, వారు పనికి రాని వారు అనే రీతిగా వారి భావన ఉన్నదప్పుడు దేవుడు అంటున్నాడు, కాదు కాదు కాదు, అసలు వారు కాదు చచ్చింది, నేను చచ్చాను, నేను లేచి ఉన్నాను, నేను గొప్ప ఉన్న స్మరణ కన్నా నన్ను నమ్మిన మీరేం తక్కువ కాదు, మీరు పేదవారుగా దరిద్రతలు ఉన్నారు, కానీ నేను మీ పక్షాన ఉన్నాను కాబట్టి మీరు ధనవంతులు. ఎక్కడ చదవండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే, ఆయనను నేను నాకు కుదరదు, నాకు ఎవరు లేరు, నా శక్తి చాలదు, నా బలము చాలదు, నాకు అవకాశాలు లేవు, నాకు తరుణాలు లేవు, నేను కుంటోని, నేను గుడ్డోని, నాకు ఏమీ లేదు, నాకు కుదరదు. దేవుడు అంటాడు, భయపడద్దు, నీకు నేనున్నాను కాబట్టి నీవు ధనవంతుడవే. నీ దరిద్రత నీ సాధన బట్టి కాదు, నీ బలము బట్టి కాదు నిర్ణయించబడింది. నేనున్నా. దేవుడు వాక్యం చూస్తానండి, దేవుడు అనేకసార్లు చెప్తాడు, ఐఎమ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. కొన్ని వచనాలు వేగంగా మనం చదివి ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండము 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయయు, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని. ఏం చేస్తాడంట? ఏం క్షమిస్తాడో మీరు చెప్పండి. దోషమును పాపమును అపరాధమును ఏం చేస్తాడంట? అంటే ఈరోజు మీరు బ్రతుకున్నారంటే మీకు అవకాశం ఉంది. ఏం అడుగుతానికి? క్షమాపణ. ఇంకా ద్వితీయోపదేశకాండం 7:9 ఒకసారి చదువుదామండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. ఏం చేస్తాడంట? తన నిబంధనని స్థిరపరచువాడును. 1000 తరముల వరకు కృప చూపువాడును. ఏం చూపిస్తాడంట? ఒక్క మనిషిని బట్టి 1000 తరాలకు కృప చూపిస్తాడంట. అండి నమ్మేవారంటే హల్లెలూయా చెప్తామా? అబ్రహాముని బట్టి ఇంకా దేవుడు కృప చూపిస్తలేదా ఆ తరం పైన? దావీదుని బట్టి ఇంకా కృప చూపిస్తలేదా తరం పైన? ఈరోజు యేసును బట్టి మన పైన కృప చూపించాడా అండి? వారందరికన్నా మించిన వాడు యేసు ప్రభు కదా. ఈరోజు ఆయనతో నిబంధనలు ఉన్న మనకి, యేసు ద్వారంగా నిబంధన చేయబడిన మనకి ఎంత కృప ఉందండి. అందుకని కృపలో బ్రతుకుతున్నాం. అందుకని కృప అంటాం. ఈరోజు కృపని అవమానపరిచే వారుగా ఉన్నారు చాలా మంది. ఈరోజు నీ జీవితంలో కృప అంటే అది యేసుని బట్టి మాత్రమే నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఇంకా అక్కడ మాట చదువుతారండి. నమ్మదగిన దేవుడనియు దట్ ఈస్ ద హైలైట్. ఎవరంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు మీతో చెప్పుకోండి, ఆయన నమ్మదగిన దేవుడు. చెప్పుకోండి, ఆయన నమ్మదగిన దేవుడు. నన్ను చుట్టుముట్టిన బాధలను నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలను నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందల నా గుండె నా
కంటివే మిక్కుట ప్రేమను చూపితివే నన్ను కాచితివే అక్కున నన్ను చేర్చుకుంటివే భయపడకంటివే అలాగే ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటే ఈ మాటలు చెప్తామండి. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎంతమంది చెప్పగలుగుతారంటే నేను ఎరుగున్నాను ప్రభు ప్రభావ నేను నమ్ముతున్నానయ్యా. ఎక్కడ మీరు చెప్పండి ప్రభా నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. ఐ బిలీవ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. ఐ బిలీవ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు. ఎక్కడ మీ నోరు తెరిచి మీరు ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి, మనసులో కాదు, నోరు తెరిచి ప్రార్థన చేయండి. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. సే వాట్ యు బిలీవ్ లౌడ్లీ, సే వాట్ యు బిలీవ్ లౌడ్లీ. బిగ్గరగా ప్రభా నేను నమ్ముతున్నాను. యు ఆర్ ఫెయిత్ఫుల్. నీవు నమ్మదగిన దేవుడు కాబట్టి నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, నేను సజీవునే ఉంటాను. ఎందుకంటే నీవు సజీవుడివి. ఈరోజు నేను చచ్చిన భయం లేదు, ఎందుకంటే నువ్వు చచ్చి మరలా తిరిగి లేచావు ప్రభువా. నన్ను జీవింపజేయగలిగిన శక్తి కలిగిన దేవుడివి. నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్. స్పీక్ ఫెయిత్. ఎవరిని నమ్ముతున్నారో చెప్పండి, ఎవరి యందు విశ్వాసమో చెప్పండి, ఎవరిని ఆధారపడుకుని బ్రతుకుతున్నారో చెప్పండి. ఏ మనిషి సహాయం అనే వ్యర్థమేనండి. యెహోవాను నమ్మేవారు ధన్యులు. You will not be disappointed. Trust the Lord with all your heart. Seek not your own understanding. నీ సొంత తెలివి కాదు ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాము, ఎలా బ్రతుకుతాము, ఎలా సాధిస్తాము. నీ తెలివి కాదు, వ్యర్థము. పూర్ణ హృదయంతో దేవుని నమ్ము, పూర్ణ హృదయంతో దేవుని నమ్ము. నమ్మదగిన దేవుడు ఆయన. He is who he is. నేనే మొదటి వాడిని, కడపటి వాడిని. జీవిస్తున్న వాడిని. నేను ఇప్పుడు జీవిస్తున్నాను, నేను ఉన్నాను. ఐఎమ్ దేర్. 65 సంవత్సరాలు అయిపోయిందండి అప్పటికి యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడయ్యి. 65 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు రాస్తున్నాడు, ఇదిగో నేను సజీవుడినై ఉన్నాడు. స్మరణ. ఈరోజు 2000 సంవత్సరాలు పైన అయిపోయిందండి యేసు ప్రభు. ఈరోజు మీకు చెప్తున్నాడు, నేను ఇంకా సజీవుడినై ఉన్నాను. ఏంటి నీ బాధ? నేను ఈరోజు సజీవుడినై ఉన్నాను. ఏంటి నీ బాధ? ఐ యామ్ అలైవ్. I am all powerful. I will do. ఆయన చెప్పింది చేసి చూపిస్తాడు. యూ స్పీక్. దేవా నా జీవితం ఇంకేం అవ్వదని అందరూ అన్నారయ్యా, కానీ నేను నమ్ముతున్నాను. నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడివి. నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడివి. నా జీవితంలో ఇప్పటికే ఎన్నో నష్టపోయాను ప్రభా. నాకు ఇంకే దిక్కు లేదన్న పరిస్థితులు ఉన్నానయ్యా, కానీ నమ్ముతున్నాడు ప్రభా. ఇంకా నువ్వు నా జీవితంలో ఇంకా కార్యం చేయగలిగిన దేవుడు. ఎందుకంటే శూన్యం నుండి సర్వము చేసిన దేవుడు అయ్యా నువ్వు. What else can we ask, Lord? ఇంకేం అడగలుగుతామయ్యా? నీవు మా తోడు, నీవు మా పక్షము, నీవు మా మధ్య, నీవు ఉంటే చాలు ప్రభా. ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ లార్డ్. మా స్థితిని ఎరిగిన దేవుడు, మా చేతకాని పరిస్థితిని ఎరుగున్న దేవుడు, మా బలహీనతలు ఎరుగున్న దేవుడు అయ్యా. మా పరిస్థితులు ఎరిగి మమ్మల్ని బలపరుస్తానికి నీ ఆత్మను అనుగ్రహించిన దేవుడు అయ్యా. మేము ఎప్పుడు దరిద్రతలు ఉన్నాం, అప్పుడే ధనవంతుల మంత్రి చేస్తున్నావు అయ్యా. Let the weak say I am strong. Let the poor say I am rich, because we have the living God. నీ వంటి వాడు ఎవరున్నారు ప్రభు? మా జీవితాన్ని బలపరిచే దేవుడు నువ్వు ఉన్నావు చాలు ప్రభు. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్నాం, మేమందరం ఒక మాట వెళ్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు. మా శక్తి, మా బలము, మా ఆధారము, మేము చేయగలిగింది మా సామర్థ్యత, మా తెలివితేటలు కాదయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు. మేమేమై ఉన్నామో నిన్ను బట్టి, మా జీవితంలో జరిగే అన్ని నిన్ను బట్టి. నీ అనుమతి లేని మా జీవితంలో ఏ కీడు జరగదు ప్రభు. నీ బిడ్డలు భద్రపరిచే దేవుడు, నీ బిడ్డల్ని కాపాడే దేవుడు.
ఇశ్రాయేలుని కాపాడే దేవుడు, కుడికని నిద్రపోని దేవుడు అని అయ్యా పాత నిబంధనలు తెలియజేసావయ్యా. ఈరోజు మేము ధైర్యంగా చెప్తాము, క్రీస్తు రక్తము ద్వారా నిబంధన చేయబడిన మేము, మమ్మల్ని కాపాడే దేవుడు ఎక్కడ కుడికని నిద్రపోని దేవుడు. We believe you do all for good. సమస్త కీడును మేలుగా మార్చే దేవుడు, సమస్తము నీ మహిమార్థమై ఘనంగా జరిగించే దేవుడు. ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరిని చూడు. ఎవ్రీబడి హూ ఇస్ హియర్, వాచింగ్ హియర్, ఎవరెవరైతే ఈ లైవ్ ద్వారా ప్రపంచ నలుదిక్కుల నుండి విశ్వాసంతో కనెక్ట్ అవుతూ, దేవా నా జీవితంలో నువ్వు నమ్మదగిన దేవుడు అని చెప్తున్నారు. ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరు, మోకరించిన ప్రతి ఒక్కరు, ఎవరెవరైతే నువ్వు నమ్మదగిన దేవుడు నీ వైపు ఎత్తి చెప్తున్నారు ప్రభు, వారి జీవితంలో నీ వాగ్దానాలు యేసు నామములో నెరవేరును గాక. ఎందుకంటే నీ మాట తప్పిపోదయ్యా. ఇట్ ఇస్ నాట్ అవర్ పర్ఫార్మెన్స్ లార్డ్ ఫాదర్. ఈవెన్ దో వి ఆర్ ఫెయిత్లెస్, యు ఆర్ స్టిల్ ఫెయిత్ఫుల్ లార్డ్. మా విశ్వాసాన్ని బలపరచమని మేము వేడుకుంటున్నాం ప్రభా. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఫర్ యూ. దేవా, మేము ఏ పరిస్థితుల్లో వెళ్ళినా నీ సన్నిధి, నీ తోడు, నీ ఆత్మ బలము, నీ ఆత్మ ప్రోత్సాహం మాకు అనుగ్రహించమని పెడుతున్నాము. అనారోగ్యస్తులు ఇక్కడ నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. నీ రక్తంలో స్వస్థత ఉంది, నీ నామంలో జయం ఉంది. యేసు పొందిన గాయాల ద్వారంగా అయ్యా మాకు స్వస్థత ఉందని మేము నమ్ముచునిగా విశ్వసించిన ప్రతి ఒక్కరికి కావాల్సిన స్వస్థత ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో కలుగుడుగా కాన దేహాలుగా ఆజ్ఞాపిస్తున్నాం. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము నీవే కార్యాన్ని జరిగించి నీ ఆత్మ ద్వారంగా నీ కార్యాన్ని మా జీవితంలో కొనసాగింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.